వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల భగత్ సింగ్ విగ్రహానికి జనవికాస్ సేవా సంస్థ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యువత భగత్ సింగ్ అడుగుజాడల్లో పనిచేయాలని భగత్ సింగ్ 94వ వర్ధంతి వేడుకలు నవీపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాధన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చరణ్ సింగ్ మాట్లాడుతూ దేశంలోని ప్రజలకు వాక్ స్వాతంత్రమే కాకుండా ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్రంతో కూడిన సమానత్వం రావాలన్నారు. ఆయన రచనలు నేటి యువతరం అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. మాట్లాడుకుంటున్నామంటే 1907వ సంవత్సరంలో ఒక కాంతి కిరణం ఉద్భవించింది. అది యువ కాంతి. అది 100 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ ఆ కాంతి పుంజము ఆ యువకులలో స్ఫూర్తినిస్తూ మనము ఆయనను స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన ఘనత అంతో ఇంతో కాదు. ఒకసారి వాళ్ళ అమ్మగారు చివరి కొన ఊపిరిలో ఉన్నప్పుడు ఆయనను బ్రిటిష్ వాళ్ళు తరుముకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉన్నప్పుడు ఆ భగత్ సింగ్, అమ్మా నేను నీ చివరి క్షణంలో నీ సేవ చేసుకుంటానమ్మా, నేను భారత స్వాతంత్రాని కోసం నేను పోరాడనమ్మా అని వాళ్ళ అమ్మగారికి చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ ఒకటే మాట మాట్లాడుతుంది, దరిద్రుడా, కొన్ని కోట్ల మంది రాష్ట్ర శృంఖలాలలో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము నువ్వు చేయాల్సిన పని నీ తల్లి కానీ నా తల్లి కానీ భరతమాత తల్లి యొక్క రాష్ట్ర శృంఖలాలను విడిపించి ఆ తల్లి యొక్క రుణం తీసుకునే సమయం నీకు వచ్చింది. నేను ఉంటాను, లేదంటే నేను ఈ రోజు చచ్చిపోయినా నాకు పర్వాలేదు, నువ్వు చేయాల్సిన పని అదిరా ఇది కాదని చెప్పినప్పుడు అమ్మ మాట కాదనలేక శ్రీరాముడు తండ్రి యొక్క మాటను 14 సంవత్సరాలు కాదనకుండా వనవాసానికి ఎలా వెళ్ళాడు, భగత్ సింగ్ కూడా ఆ 1931 మార్చి 23 ఈ రోజు వరకు, ఈ రోజు నాటికి 23 నాడు ఆ ఉరి కొమ్మలకు ఏదైతే గుద్దాడి మా యొక్క అమ్మ మాటను నేను నిలబెట్టి ఈ దాస్య శృంఖలాన్ని భరత్ మాత యొక్క దాస్య శృంఖలాన్ని చేసి నేను స్వాతంత్రాన్ని ఖచ్చితంగా నేను చేస్తానని తీసుకొస్తానని సంకల్పంతో అందరి యొక్క నరనాలను స్ఫూర్తినిచ్చిన నాయకుడు మన భగత్ సింగ్ గారికి ఎన్ని చెప్పినా మనం తక్కువనే. జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్. నేను 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం ముగిస్తే కాబట్టి దయచేసి అందరూ కూడా విద్యార్థిగా